నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్ ఎలా ఉన్నాయనంటే చాలా డైరెక్ట్గానే వాళ్ళ అన్నయ్యని చాలా విషయాలు అడుగుతుంది. అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఆవిడ ఇచ్చినటువంటి ఎబ్రివేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందేమో అనిపిస్తూ ఉంది. సో మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి అడుగు పెడుతుంది అనేటువంటి టైంలోనే స్టార్ట్ చేశారు ఆవిడ వాళ్ళ అన్నయ్య మీద కామెంట్ చేయడం, ప్రశ్నించడం. ఒక్కసారి పార్టీలోకి వెళ్ళి పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు, డైరెక్ట్గానే ఉన్న విషయాన్ని అడుగుతున్నారు. అంటే అది కుటుంబ విషయం అయినా కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించింది అయినా కానీ చాలా సూటుగా ప్రశ్నిస్తున్నారు ఆవిడ. సో అందులో భాగంగానే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఆవిడ ఇచ్చినటువంటి ఎబ్రివేషన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా ఉందేమో అనిపిస్తోంది. ఈవెన్ వైఎస్ఆర్ పార్టీ పేరులోనే వైఎస్ఆర్ గారి పేరే లేదు, యువజన శ్రామిక రైతు పార్టీ అనేది ఉంటుంది. సో ఏమంటారు దీని గురించి, మీ అభిప్రాయం ఏంటి? మనకి తెలుగులో ఒక సామెత ఉంది, అమ్మ పుట్టిల్లు గురించి మేనమామకు చెప్పేది ఏంటి అని. అంటే అర్థమైందా? అర్థమైంది. అమ్మ పుట్టిల్లు మేనమామ ఇల్లు ఒకటే కదా, ఒకటేగా. మా అమ్మమ్మ గారి ఇల్లు అంతా, మా అమ్మమ్మ గారి ఇల్లు ఇంత అని చెప్పని మేనమామకు చెప్పేది ఏంటి? ఆయన ఇల్లే కదా అది. అవును. ఆయన ముందు నువ్వు పుట్టినాడివి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా కలిసి పెరిగి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అన్ని కష్ట నష్టాల్లో సమభాగం తీసుకొని సెయిల్ అయ్యి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఎక్కువగా కష్టపడ్డ షర్మిల గారికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నైజం తెలుసు, ఆయన వైఖరి తెలుసు, ఆయన మనస్తత్వం తెలుసు, ఆయన ప్రవర్తన తెలుసు. లోగుట్టు పెరుమాళకెరుక అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అసలు సిసలు అపరిచితుడి గురించి ఆమెకే తెలుసు. మనకేం తెలుసు? జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ ఆయన ప్రజల ముందుకు వచ్చినప్పుడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పని మీడియా ముందు సంబోధించేది, నా అక్క చెల్లెమ్మలో అని చెప్పని ఆయన సంబోధించేదే మనకు తెలుసు. కానీ అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి? ఆయన ఆ అక్క చెల్లెమ్మలతోటి ఎట్లా సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు, కుటుంబ సంబంధాలు ఏ విధంగా నిలుపుతూ ఉంటారు, పార్టీలో ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటున్నారు అనేది బయట ప్రపంచం కన్నా ఆయనతో పాటు సెయిల్ అయినా ఇవాళ నిన్నటి వరకు ఆయనకి లాయల్గా ఉన్న ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మమ్మల్ని నేను మోసం చేశాడు, నీ ఇంటికో దండం స్వామి అని చెప్పని కాపు రామచంద్రారెడ్డి ఆయన ఇంటి ముందు నిలబడి, ఈ కాపు రామచంద్రారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాళ్ళనివ్వాల, మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్ అని చెప్పని వాళ్ళని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల ప్రజల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్టీ చూపిస్తూ వచ్చారు. ఇవాళ క్షౌరం అయినాక వివరం తెలియటం మొదలైంది. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వీళ్ళందరూ కలిసి, ఇంక్లూడింగ్ షర్మిల గారితో కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఈ స్థాయికి కారకులు వీళ్ళందరూ. ఓకే. ఇవాళ ఆయనకి దక్కిన అధికారం, ఆ అధికారం వెనక వీళ్ళందరి కృషి ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అని చెప్పని షర్మిల గారు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ నష్టంలో ఎంతో కొంత వీళ్ళందరికీ కూడా భాగస్వామ్యం ఉంది. తిలాపాపం తలా పిడికడని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రజలకు నష్టం ఎదురవుతుంటే, కష్టాలు ఎదురవుతుంటే, కన్నీళ్ళు ఎదురవుతుంటే, ఆవేదనలో ఉంటే వీళ్ళందరూ సమభాగస్తులు అందులో. సరే, అయినా సరే ఇవాళ షర్మిల గారు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడైనా ఎన్నికల ముందు ఆమె ప్రజల్లో కొంత సమాచారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి దగ్గర చేరిన వాళ్ళని ఆదరించే నైజం కాదు ఆయనది, ఆయనకు ఉపయోగపడి ఆయనకు అండదండలు అందించిన వాళ్ళని కాపాడే నైజం కాదు, ఆయన వంచనకు గురి చేసే నైజం అని చెప్పని షర్మిల గారు సూటిగా స్పష్టంగా తెలియజేస్తుంది. అదే సందర్భంలో నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు తనంతటి సామాజిక విప్లవకారుడు లేడు అన్నట్టుగా నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పని పెదాల నుంచి మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఒక సామెత ఉంది, నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరిస్తారని చెప్పని. వాస్తవ రూపంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు
శర్మ గారు ప్రస్తావించింది 100% అక్షర సత్యం. ఆమె ఏమంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దాంట్లో మీరు ఆ వైఎస్ఆర్ అనే పేరు చూసి మా నాన్న ఐడియాలజీ అనుకుంటున్నారేమో. ఇది మా నాన్న ఐడియాలజీ అసలు ఆ పార్టీలో లేదు. ఆ పార్టీలో ఉన్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే విజయసాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇది, జగన్ రెడ్డి పార్టీ ఇది వైఎస్ఆర్ పార్టీ కాదు అని చెప్తున్నారు. 100% అక్షర సత్యం ఇది. ఆయన నోటితో మాత్రమే సామాజిక న్యాయం గురించి ప్రస్తావిస్తున్నారు. ఆచరణపూర్వకంగా చూసుకుంటే ప్రభుత్వ పరంగానూ సామాజిక న్యాయం పాటించట్లా. ఆయన ఏం చెప్తారు, మంత్రివర్గంలో నేను ఇవాళ 68% బీసీలకు ప్రాతినిధ్యం కల్పించానని చెప్తున్నారు. రైట్, కల్పించారు, వాస్తవమే. కానీ ఇవాళ విధాన నిర్ణయాలు మొత్తం పార్టీలో తీసుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చిన శాఖల మీద వాళ్ళకి ఆధిపత్యం ఉందా, అంటే వాళ్ళకి స్వతంత్రించి నిర్ణయాధికారం ఉందా? లేదు. ఈరోజు పార్టీలో ఇప్పుడు రీసెంట్గా తప్పించారు ప్లేనరీ దగ్గర నుంచి, కానీ అప్పటి వరకు పార్టీ ఏర్పాటు దగ్గర నుంచి మొన్నటి ప్లేనరీ దాకా పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా వైఎస్ విజయలక్ష్మి గారు, పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి గారు, ప్రాంతీయ పర్యవేక్షకులుగా విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు. ఇవాళ ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డులో ఇవాళ లోక్సభ పక్ష నాయకుడిగా మిథున్ రెడ్డి గారు, రాజ్యసభ పక్ష నాయకుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆ ప్రభుత్వంలో కీలక సలహాదారులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అజయ్ కల్లం రెడ్డి గారు. ఇవాళ అసలు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఈరోజు దాకా ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించని ఒక చర్య తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి ఇవాళ ఎగ్జిక్యూటింగ్ అథారిటీకి అత్యంత ఉన్నత స్థాయి అధికారి చీఫ్ సెక్రటరీ. అంటే పాలకుడిగా ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఎగ్జిక్యూటింగ్ వ్యవస్థ మొత్తానికి అధినేతగా చీఫ్ సెక్రటరీ ఉంటారు, పోలీసు బాస్గా డీజీపీ ఉంటారు. ఈ ముగ్గురు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తులు, ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, డీజీపీ కసిరెడ్డి రాజనాథ్ రెడ్డి గారు. ఈ ముగ్గురు ఒకే జిల్లా, ఒకే సామాజిక వర్గం. జగన్మోహన్ రెడ్డి గారు నేను గొప్ప సంస్కరణవాదిని, గొప్ప సామాజికవేత్తనని చెప్పుకుంటారు. సామాజిక న్యాయం పాటిస్తున్నాను అని చెప్పని కొండ మీద అమ్మవారు, కొండ కింద అంబేద్కర్ విగ్రహం ఉంది, విజయవాడ గురించి ప్రస్తావిస్తా. నా అంతటి గొప్ప సామాజిక న్యాయం పాటించే వ్యక్తి లేడు అని చెప్తుంటారు. మరి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది ఇప్పుడు సామాజిక న్యాయం అంటారు దాన్ని. ఇదే అంశాలు ఇవాళ శర్మ గారు ప్రస్తావిస్తున్నారు. అవును, ఆయన ప్రజల యోగక్షేమాలు పట్టవు, ప్రజల సమస్యలు పట్టవు, ప్రజల ఆకాంక్షలు పట్టవు, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టేశాడు వీటినన్నిటినీ. భారతీయ జనతా పార్టీకి బానిసగా మారాడు. బానిస అనే పదం పదే పదే వాడుతుంది. ఎందుకు బానిసగా మారాడు అది కూడా ఆమె నోరిప్పి చెప్పాలి. ఎందుకంటే మా అన్న ఆణిముత్యం, మా అన్న స్వాతిముత్యం, మా అన్న అమాయకుడు అని చెప్పని తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదైన రోజు వాళ్ళకి తెలుసు. 2004 ముందు వాళ్ళ కుటుంబానికి ఆస్తులు ఏంటో తెలుసు, 2004 తర్వాత సమకూరిన ఆస్తులు ఏంటో తెలుసు, నెలకొల్పబడ్డ పరిశ్రమలు ఏంటో తెలుసు, స్థాపించిన మీడియా సంస్థల సంగతి తెలుసు, కట్టుకున్న ప్యాలెస్ల గురించి తెలుసు, పెరిగిన ఎస్టేట్ల గురించి తెలుసుండి కూడా అవన్నీ ఏ విధంగా సంక్రమించినాయి తెలుసుండి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించిన పాపను వీళ్ళందరూ కూడా భాగస్వాములే. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా కూడా నోరెత్తి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయి అసలు సిసలు సమాచారాన్ని బయటపెట్టాలి. అసలు జరిగిన కుంభకోణాలు ఎక్కడి నుంచి, ఏ స్థాయిలో జరిగినాయి, ఏ ఆస్తులు సమకూరినాయి, ఎవరెవరు అనుభవిస్తూ ఉన్నారు, వీటినన్నిటిని కూడా పూర్తి స్థాయి వివరాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత శర్మ గారి మీద ఉంటుంది. ఎందుకంటే ఆమె కన్ఫెస్ అవుతున్నారు. కన్ఫెస్ అయ్యే పక్షంలో పూర్తి స్థాయిలో అవ్వాలి, పూర్తి వివరాలు ప్రజలకు అందించాలి. నా పాత్ర కూడా ఆ రోజు మా అన్నను సమర్థించిన దాంట్లో నా పాత్ర కూడా ఉంది, నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నా, ఇది మా అన్న అసలు స్వరూపం, ఆయన అవినీతి నేపథ్యం ఇది, ఆయన సమకూర్చుకున్న ఆస్తులు ఇవి, ఈ వనరులు లూటీ జరిగింది, ప్రభుత్వానికి ఈ రకమైన నష్టం చేకూరింది, మా అన్న చుట్టూ ఉన్న వివిధ స్థాయిల్లో ఉన్న వ్యక్తులు ఈ అరాచకాలకు పాల్పడ్డారు,
ఇవాళ మా కుటుంబంలోనే మా చిన్నాన్న హత్యలో వీళ్ళు సూత్రధారులు వీళ్ళు పాత్రధారులు అనే అసలు సిసలు సమాచారాన్ని ఖచ్చితంగా ఆమెకు కూడా ప్రమాదమే, ఆమె ప్రాణాలకు కూడా ముప్పు ఉంది. అయినా సరే సాహసించి బయటకు వచ్చినప్పుడు సమాజం కాపాడుకుంటుంది ఆమె. ఖచ్చితంగా ఆమె నైతికత రుజువు అవుతుంది, ఆమె పోరాట పందా ప్రదర్శించినట్టు అవుద్ది. ఏదేమైనా సరే ఇవాళ షర్మిల గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊహించని సవాల్ ఎదురవుతుంది. ఇవాళ అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది సమాజం ముందు నిలబెట్టి కడిగేస్తుంది ఆమె. ఆయన ఒక మాస్క్ పెట్టుకొని ఆ మాస్క్ మాటను ఆయన వికృత స్వభావాన్ని మొత్తాన్ని కూడా ప్రదర్శించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏకాఏకన మాస్క్ లాగేసింది వాళ్ళ. దీన్ని జీర్ణించుకోలేక ఆమె వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉన్నారు, ఆమెని ఇష్టారీతిని దూషిస్తూ ఉన్నారు. మా అసలు స్వభావాన్ని మా అసలు స్వరూపాన్ని బయట పెడతావా అని చెప్పని తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ శ్రేణులు ఆ ఇంటి ఆడపిల్లైన అంశాన్ని కూడా విస్మరించేశారు. మా నైజాన్ని బయట పెడితే మేము తట్టుకోలేము, బయట మిగిలిన వర్గాల మీద మిగిలిన రాజకీయ పక్షాల మీద ఏ విధమైన వికృత పోకళ్ళు ఇప్పటిదాకా పోతున్నామో అవి నీకు కూడా వర్తిస్తాయి అని చెప్పని ఆమెకు కూడా అవే రుచి చూపిస్తూ ఉన్నారు. అదే దూషణ భూషణలు, అవే వ్యక్తిత్వ హనపు పోస్టులు, అవే కించపరిచే వ్యాఖ్యలు, వాళ్ళ కుసంస్కారాన్ని మొత్తాన్ని కూడా ఇంటి ఆడపిల్ల దగ్గర కూడా ప్రదర్శిస్తున్నారు. 100% వాళ్ళ షర్మిల గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మామూలుగా మనకి చిన్నప్పుడు బూచాడమ్మ బూచాడని చెప్పేవాళ్ళు. ఇవాళ ఒక అసలు సిసలు ఆ బూచాడి భయం చూపిస్తుంది షర్మిల గారు. అవును. సో షర్మిల చేసినటువంటి కామెంట్స్కి జగన్మోహన్ రెడ్డి నేరుగా సమాధానాలు చెప్పలేక వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి స్క్రిప్ట్లు ఇచ్చి ఇలా చెప్పండి ఇలా చేయండి అని చెప్పేసి అన్ని బయటికి చెప్తూ ఉన్నారు. సో ఆ నిజాలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని అందరికీ తెలిసిందే. సో మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకే విధంగా షర్మిలను అటాక్ చేస్తారు వైసీపీ నాయకులు కార్యకర్తలు వేచి చూద్దామండి.